హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ముందు చూశారు కదా, ఫొటోస్ కొన్ని చూశారు కదా, గోరింటాకు ఎర్రగా పండటానికి ఏమేమి టిప్స్ ఫాలో అవుతానో మీ అందరికీ చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న మిస్టేక్ చేశాను, అది ఏంటి అనేది కూడా వీడియో మధ్యలో చూపిస్తాను నేను మీకు. ఇంకా ఇప్పుడైతే మా ఇంట్లో చెట్టు ఒకటి ఉంది, అది కోస్తున్నాను నేను. ఇంత చిన్న చెట్టుకి అంత పెద్ద గోరింటాకు అంత ఎక్కువ వచ్చిందా అనుకోవద్దు. ఇది చిన్నదేనండి, జస్ట్ ఊరికే ఒకటి కొమ్ము ఉంటే అలా పెట్టాను. అదేంటంటే ఈ మధ్య వర్షాలు పడతా కొంచెం ఎగురైతే వచ్చింది. కొంత అయితే మా అమ్మాయి తీసుకొచ్చింది అనమాట. తను వాళ్ళ ఇంటి దగ్గర ఉందని చెప్పి తీసుకొచ్చింది. ఇంకా ఈరోజైతే నేను ఎవరి సహాయం లేకుండా 2 చేతులకి ఒకేసారి గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. మనందరం కూడా ఫస్ట్ ఒక చేతికి పెట్టి ఆ తర్వాత రెండో చేతికి పెట్టుకుంటూ ఉంటాం కదా, అంటే ఆరిపోయిన తర్వాత తీసేసి. అలా కాకుండా ఒకేసారి 2 చేతులకి ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆకైతే లేతగా చాలా బాగుందండి. మనము గోరింటాకు తీసుకునేటప్పుడు బాగా ముదిరిపోయింది కాకుండా కొంచెం లేత తీసుకుంటే కలర్ అనేది కూడా బాగా వస్తుంది. ఇంకా ఇంతకుముందు అయితే రోడ్లో రుబ్బేవాళ్ళం, చాలా కష్టపడేవాళ్ళం అనమాట. 2 చేతులకి అంతా సగం సగం చేతులకి అయిపోయేది. ఇప్పుడు మిక్సీ వచ్చింది కాబట్టి ఈజీ. దీంట్లోకి అయితే కొంచెం చింతపండు వేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి పట్టికండి, మనకి వాటర్లో వేస్తూ ఉంటారు కదా, ఆ పట్టిక అనమాట. ఇది చాలా తక్కువ మొత్తమే వేస్తున్నాను నేను. ఇది లేకపోతే మీ దగ్గర ఒక్క పొడి ఉంటుంది కదా, మామూలు ఆకుల్లో తమలపాకుల్లో వాటిల్లో వేసుకునే ఒక్క పొడి ఉంటే అదైనా కానీ జస్ట్ ఒక 2 ఇవి పలుకులు లాంటివి వేయండి. అలాగే సరిపడినంత అంటే ఒక 2-3 స్పూన్లు పెరుగు అయితే వేస్తున్నాను. మీరు ఆకు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ పెరుగు యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఆకు మొత్తం ఒకేసారి మిక్సీలో వేసేయొద్దండి, జార్లో వేసేసారంటే అది తిరగదనమాట. అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనము పెరుగు అవి వేసాం కదా, కొంచెం ఆకు వేసుకొని తర్వాత అది పల్స్ మోడ్లో పెట్టుకొని కొంచెం ముక్కలైన తర్వాత మిగతా అది వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే చెయ్యి పెట్టట్లేదండి. నేను చెప్పాను కదా 2 చేతులకి పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుందని చెప్పి. మళ్ళీ ఇదంతా కూడా మనము మిక్సీ వేసేటప్పుడు ఆ చేతితోటి కలుపుతూ అలా ఉంటే ఈ చెయ్యి కూడా ఎర్రగా అయిపోతుంది, చూడటానికి బాగుండదని చెప్పి నేనైతే చెయ్యి పెట్టకుండానే స్పూన్ తోటి కలుపుతూ అలా మిక్సీ వేస్తున్నాను. ఇదిగోండి, లాస్ట్లో కూడా కొంచెం అంటే మిగిలిందని చెప్పి నేను మొత్తం వేసేసాను. దాంతో అది మిక్సీ తిరగట్లేదు. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి ఒకేసారి నీళ్లు పోసేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటే ఏంటంటే గోరింటాకు చాలా మెత్తగా మెదుగుతుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చెప్పాను కదా 2 చేతులకు పెట్టుకోవడం కోసం నేను ఈ చేతికైతే ఎక్కడా కూడా అది టచ్ అవ్వనివ్వట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా మంచిదండి. మనం చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే వర్షాల కాలం కదా, కాళ్ళు అవి ఫంగస్ రాకుండా అట్లా ఉంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇదైతే బౌల్లోకి తీసుకొని నేను ఒక సినిమా పెట్టేసుకున్నాను టీవీలో. ఎందుకంటే చాలాసేపు కదలకుండా కూర్చోవాలి కదా, అలా ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతూ ఉంటుందని చెప్పి ఇంకా తర్వాత కుదరదు 2 చేతులకి గోరింటాకు పెట్టుకుంటే అని ముందే టీవీ అయితే ఒక 3 అవర్స్ అట్లా ఉండే సినిమా పెట్టుకున్నాను. పాత సినిమాలు అయితే ఎక్కువసేపు ఉంటాయి కదా, అందుకని ఆ పాత సినిమా అయితే ఒకటి పెట్టాను. ఇంతకుముందు చూడండి నేను. మీకు కావాలంటే సిరీస్ అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా వెబ్ సిరీస్ ఒకటి పెట్టుకున్నారంటే అది కంటిన్యూగా ఒక 4-5 ఎపిసోడ్స్ ఉండే సిరీస్ ఏదైనా పెట్టుకుంటే అది అలా కదులుతూ ఉంటుంది, అదే రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెట్టుకునేటప్పుడు కూడా అయితే నేను ఓన్లీ చూపుడు వేలు ఒక్కదానితో పెట్టుకుంటున్నానండి. కొంచెం లేట్ అయింది అయినా కానీ నేను ఆ వేలు ఒక్కదానితో పెడుతున్నాను. మళ్ళీ బ్యాక్ సైడ్కి రాకుండా కొంచెం కొంచెం ఆ వేలు మీద ఎంత ఉంటుందో అంతే జస్ట్ కొంచెం తీసుకొని ఈ చేతికైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, రెండో చేతికి ఎలా పెట్టుకున్నానో కూడా చూపిస్తాను. మనము ఎక్కువ టైము తీసుకోకుండా ఒకేసారి 2 చేతులకి పెట్టుకుంటే సరిపోతుంది కదా, టైము సేవ్ అవుతుంది. అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు కాళ్ళకి కూడా అయితే ముందు పెట్టేసుకున్నానండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకొని ఆ తర్వాత కాళ్ళకి పెట్టుకొని రైట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాను. ఎవరి సహాయం లేకుండా మనంతట మనమే రెండో చేతికి కుడి చేతికి గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మిస్టేక్ చేశానని చెప్పాను కదా, మీకు అది చూపిస్తున్నానండి. నేను కెమెరా ఆపేసాను అనమాట.
అంటే ఫస్ట్ లెగ్స్కి పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత నేను కెమెరా ఆపేసాను. ఇంట్లో కూడా ఇంకా కెమెరా ఆన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఆ మిస్టేక్ అయితే జరిగింది. అది మీకు పూర్తిగా చూపించలేకపోయాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, మనము లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు ఈ చూపుడు వేలు ఉంటుంది కదా, దీనికొండ గోరింటాకు తీసేస్తున్నాను నేను. తీసేసి ఆ ఫింగర్ తోటి ఇందాక రైట్ ఫింగర్ తోటి ఎలా అయితే తక్కువ తీసి పెట్టుకున్నామో అలాగే లెఫ్ట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్లోని ఈ చూపుడు వేలు ఉంటుంది కదా, ఎడమ చేతిలోని చూపుడు వేలుతోటి ఈ కుడి చేతికి అయితే పెట్టుకున్నాను. మీకు చూపించడానికి అది వీలు కాలేదండి. ముందు కెమెరా చెప్పాను కదా ఆపేసాను. ఆన్ చేసేయడానికి ఇంట్లో ఎవరు లేరనమాట. దాంతో ఆ మిస్టేక్ మీకు క్లియర్గా చూపించడానికి కుదరలేదు. ఇదిగోండి, ఆ తర్వాత ఈ ఎడమ చేతి చూపుడు వేలు కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను కుడి చేతికి అయితే ఇంకా ఈ ఫింగర్కి తీసేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అది ఎర్రగానే వచ్చింది. అందుకని చెప్పి ఆ వేలుతోటి ఈ బ్యాలెన్స్ వేలుకి పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఎవరన్నా ఉంటే పెడుతుంటారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇట్లా టైం సేవ్ అవుతుంది కదా. ఎట్లాగో కాళ్ళకి చేతులకి ఒక చేతికి పెట్టుకున్నప్పుడు కదలం కదా, ఒకే చోట కూర్చొని ఉంటాము. పనిలో పని రెండో చేతికి కూడా పెట్టేసుకుంటే ఒకేసారి మొత్తము కంప్లీట్ అయిపోతుందని చెప్పి నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఇలాగే పెట్టుకుంటాను 2 చేతులకి. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా యూజ్ అయితే నాకు కామెంట్ చేయండి. ఒక 2 అవర్స్ తర్వాత అయితే నేను హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాను. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఆకుతోటి మిక్సీ వేసిన ఆకు ఏంటంటే మనము ఎక్కువ డిజైన్స్ పెట్టుకోవడానికి కుదరదండి. అందుకని జస్ట్ ఇలా చుక్కలే పెట్టుకున్నాను. చూడటానికి ఇవైతే చాలా బాగుంటాయి. ఒక 2 అవర్స్ చేతులు అలా తడితోటి ఉండటాన ఇవి కొంచెం బబుల్స్ లాగా వచ్చిందనమాట. స్కిన్ అంతా నానినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు వచ్చిందని ఒకసారి అలా చూసుకుంటున్నాను. మీరు ఇంకా గోరింటాకు మిక్సీ వేసేటప్పుడు ఏమేమి యాడ్ చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైము నేను అది ట్రై చేస్తాను గోరింటాకులో. నాకైతే పటిక వేస్తే కలర్ బాగా వచ్చింది. ఇదిగోండి, ఈ స్కిన్ ఇట్లా వచ్చిందని చెప్పి చూసుకుంటా ఉన్నాను చేతిలో. కలర్ అయితే చాలా బాగుందండి. ఇట్లా తీసేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ రాస్తే చేతులు అనేవి ఇంకా కలరు త్వరగా చేంజ్ అవుతాయి. ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మాయి వచ్చిన తర్వాత తనకి కూడా పెట్టేస్తున్నాను. తను ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదులేండి. తను రావడం లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికే కొంచెం పెట్టేస్తూ ఉన్నాను. ఈ నెలలో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారండి ఆడవాళ్ళు. మనము నెక్స్ట్ శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, ఇలా గోరింటాకు పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి చేతులు కానీ కాళ్ళు కానీ. ఇంకా అలాగే మనకి హెల్త్ ఇష్యూస్లో వచ్చేసి కాళ్ళకి ఏమన్నా పగుళ్ళు కానీ అట్లాంటివి ఉంటే ఈ గోరింటాకు పెట్టుకుంటే పోతుందండి. వాటర్లో ఎక్కువసేపు ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ కాళ్ళు తడిచి కొంచెం పగిలినట్టు అలా వస్తుంటాయి కదా, అదంతా కూడా పోతుంది. మా అమ్మాయికి పెడుతుంటే నీ చెయ్యి చూపించు అందండి. అందుకని నా చెయ్యి చూపిస్తే ఇంత ఎర్రగా రావాలంటే ఎంతసేపు అని అడిగింది. నేనైతే ఒక 2 అవర్స్ ఉంచుకోవాలంటే అమ్మో అంతసేపు నా వల్ల కాదు అని అంటా ఉంది. ఇంకా తన కాళ్ళకి గోరింటాకు పెట్టేటప్పుడు ఈ పట్టీలు ఉంటే తీసానండి. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను. మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతాయేమోనని. ఇవి కాళ్ళకి పెట్టుకునే పట్టీలు, నల్లపూసల పట్టీలు అంటారు ఇవి. నేను ఈ మధ్య తీసుకున్నాను అనమాట. తనకి పెడుతుంటాను. తను కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటుంది కాలేజీకి. ఇప్పుడు ఎక్కువ మంది ఈ నల్ల దారము పూసలు ఇవి కడుతున్నారు కదండి. ఆ దారాలు కొన్ని రోజులకి కట్ అయిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇవి వెండిలో చుట్టించిన పట్టీలు అనమాట. మనకి రెగ్యులర్ పట్టీలు ఎలా ఉంటాయి అలాగే నల్లపూసలుతోటి చుట్టించాము. చాలా బాగున్నాయండి. కాళ్ళకు పెట్టుకుంటే కూడా మనకి హీట్ కూడా వెండి లాగేస్తుంది. అలాగే ఈ నల్లపూసలు కూడా దిష్టి తగలకుండా ఉంటాయి అని చెప్పి పెట్టుకుంటున్నారు పిల్లలందరూ కూడా. మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే ఇవి మామూలు మనకి సిల్వరు షాపుల్లో చెప్తే చేసిస్తారు. ఇప్పుడు కొన్ని షాపుల్లో అయితే రెడీగా కూడా ఉంటున్నాయండి. చాలామంది చేయించి ఉంచుతున్నారు. అలా ఎవరైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్ అయినా 2000 అలా వస్తాయి. ఇదిగోండి, పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. నేను మా అమ్మాయికి తీసి కొంతసేపు నేను పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.